दर्शन कैमरा इसको दर्शन कैमरा इसको ధర్మపత్ని విజయానామేశ్వర మైత్రేయ బీజేపీ Thank you.
ఉన్నాను. నాతో పాటు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మిగతా ఇద్దరు అభ్యర్థులు కూడా నిన్నడో మొన్నడో ప్రచారం ప్రారంభించి మీ ముందుకు వస్తా ఉన్నారు. దాంట్లో ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు పెద్ద ఆయన. ఈ జిల్లాకి తోటి నీకేం సంబంధం సార్ అంటే, నేను ఈ జిల్లాలో చాలా రోజులు కలెక్టర్గా పనిచేసిన అని చెప్తున్నాడు. మెదక్ జిల్లా ఏర్పాటైనాక 30 మంది కలెక్టర్లు పనిచేస్తే ఆ 30 వెంకట్రామరెడ్డి అనే ఆయన కలెక్టర్. అంతేగాని ఈ జిల్లాకి ఆయనకేం ప్రత్యేకమైనటువంటి అనుబంధం లేదన్నది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. సిద్దిపేట తెలంగాణ ఉద్యమానికి అడ్డ మేమంతా జై తెలంగాణ అని రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి పుట్టినిల్లైనటువంటి మెదక్ జిల్లాలో ఈ గడ్డ మీద నుంచి దెబ్బలు తిన్నోళ్ళు, చదువుకున్నోళ్ళు, జైలుకు పోయినోళ్ళు, ఆఖరికి నన్ను తిట్టించేందుకు మీ హరీష్ రావు గారు వాడుకుంటున్నటువంటి సోదరుడు పాలసాయిరావు లాంటి వాళ్ళు ఎవరు లేరా? మెదక్ జిల్లాకి వెళ్ళి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చేందుకు ఈ గడ్డ మీద పుట్టినోడు ఒక్కడు కూడా లేరా అని చెప్పి చంద్రశేఖరరావు గారు ఒకసారి ఆలోచించాలి. నీతోటి జై తెలంగాణ అన్నోళ్ళు, నీతోటి 12 ఏళ్ళు అన్నీ అడుగులు ముక్కి జైలుకి వచ్చినాడు ఒక్కడు కూడా. ఇవాళ సిద్దిపేటోడు మెదకోడు ఈ గడ్డ మీద జై తెలంగాణ అన్నాడు. ఒక్కరికి కూడా టికెట్ ఇచ్చేందుకు సారుకు మనసు చెప్పలేదు. ఎందుకు కొట్లాడినాం? ఆంధ్రానికి పెత్తనానికి వ్యతిరేకంగా 610 జీవో అమలు చేయాలని, ఏ జిల్లా వారి పెత్తనం అదే జిల్లా మీద ఉండాలని కొట్లాడినాం. ఏది మరి మెదక్ జిల్లా కేసీఆర్ సొంత గడ్డ బీఆర్ఎస్ పార్టీకి బీఫామ్ ఇచ్చేందుకు ఒక్కటి దొరకలేదు. దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే రఘునందన్ ఈ గడ్డ మీద పుట్టిండు, ఈ గడ్డ మీద పెరిగిండు, ఇదే సిద్దిపేటలో చదువుకున్నాడు, అదే వెంకటేశ్వర స్వామి గుడికాడ దండం పెట్టి ఇదే రోడ్ల మీద తిరిగినోడిని. రేపేమన్నా అయితే ఈ గడ్డ మీద ప్రేమ రఘునందన్కి ఉంటది. కానీ కరీంనగర్ అనుకో, నిజామాబాద్ అనుకో, లేకపోతే బతుకమ్మకి వచ్చిన కలెక్టర్లకు ఈ గడ్డతో సంబంధం ఉంది. ఆ కలెక్టర్ గారు ఎన్నో ఎమ్మెల్సీ అయినా ఒకసారి ఆలోచించాలి. ఇదేం గట్టు పంచాయతీ కాదు, నాకు ఆయనకేం భూమి పంచాయతీ లేదు. సిద్దిపేట జిల్లాలో ఎంతమంది పేద రైతుల్ని అన్నమో రామచంద్ర నేర్చుకుంటే అర్ధరాత్రి పోలీసులను పెట్టి జబర్దస్తిగా ఊరుకాలు చేపిస్తుంటే మేము దానికి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు. అయ్యో వెంకట్రామరెడ్డి గారు, మీరు నిన్న మొన్న 2 మాటలు చెప్పారు. ఏమన్నాడు? నన్ను గెలిపిరి 100 కోట్లు పెట్టి స్కూళ్ళు కట్టిస్తా. ఎన్ని కోట్లు? 100 కోట్లు పెట్టి స్కూళ్ళు కట్టిస్తా, కాలేజీలు కట్టిస్తా, మెడికల్ కాలేజీలు కట్టిస్తా అన్నాడు సార్. ఒకటి అడుగుతున్నా, మా సిద్దిపేట ఈ గడ్డ నుంచి అడుగుతున్నా, వెంకట్రామరెడ్డి గారు ఎన్నడైనా ఎమ్మెల్సీ? 2021లో అయిన ఎమ్మెల్సీ. ఎన్నడైనా 2021లో ఎమ్మెల్సీ అయిండు. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 కూడా అయిపోయింది. ఈ 3 ఏళ్లలో ఎమ్మెల్సీగా ఒక్కరోజు సిద్దిపేటకు వచ్చిండా? సిద్దిపేటకి గాంధీ బొమ్మ దండేసిండా? గది శాతగానైనా 3 ఏళ్ల తర్వాత వచ్చి 100 కోట్లు ఇస్తా. ఎవరికి ఇస్తా 100 కోట్లు? ఎవరైనా అమ్ముడు పోయేందుకు రెడీగా ఉన్నారా? సిద్దిపేటలో అమ్ముడు పోతారా? అక్క ఎన్ని పైసలకు అమ్ముడు పోతామా? 100 కోట్లు పెట్టి ఫంక్షన్ హాల్ కట్టిస్తాడు అట. ఏం కట్టిస్తాడు? సిద్దిపేట ఫంక్షన్ హాల్ లేవా? ఉన్నాయా లేవా? దవాఖాన ఉందా లేదా? ఈ రోజు కొత్త కట్టించేదేంటి? ఒక్కనాడన్నా ఒక్క స్కూల్కి వచ్చి 2 టీచర్లు తక్కువ ఉన్నారు, నా జీతంలోకి వెళ్ళి ఇద్దరు టీచర్లను పెట్టిండు. ఎన్నడన్నా 10 ఏళ్ళు కలెక్టర్ ఉన్నా అని చెప్పిండు. 10 పైసలు సిద్దిపేట ఖర్చు పెట్టిండా? మరి ఈయన వచ్చి రేపు 100 కోట్లు పెడతా. ఏడికెళ్ళి పెడతావు సార్? నీ జీతం ఎంత? కలెక్టర్ గా నీ జీతం ఎంత? 1,00,000 రూపాయల జీతం తీసుకొని 30 ఏళ్ళు నౌకరీ చేస్తే నీ జీతం ఎంత? ఒక్కసారి ఆలోచించాలి. ఎలక్షన్ అఫిడవిట్ లో 2021లో నా ఆస్తులు 17 కోట్లు అని చెప్పిండు. ఎన్ని కోట్లు? 17 కోట్లు అని చెప్పిండు. వీళ్ళు ఏం చెప్తున్నాడు? మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 30 బెడ్రూమ్లు ఉన్నాయంట. ఎన్నడైనా మనం రానిస్తాడా? కలెక్టర్ ఉండే లోపలికి వచ్చి దరఖాస్తు అని ఇచ్చిండా? ఆయన అన్నాడు మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎవరు అడిగారు సార్? ఈ గరీబ్ వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, గవి కట్టియడం చేత కాలేదు. కానీ ఇవాళ వచ్చి మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి,
పెద్ద గాంధాని మాది. నీకు ఎంత గాంధాని ఉంటుంది సార్? పిల్లికి పిచ్చే వేయడానికి మనసప్పని నువ్వు వచ్చి 100 కోట్లు పెడతా. ఈ 3 ఏళ్ల కోల ఎందుకు పెట్టలే వెంకటరామరెడ్డి? పెట్టాలా? నిజంగా ఆయన పెట్టినోడైతే ఈ 3 ఏళ్ల కల ఎవరైనా ఆపిరా? హరీష్ రావు గారు వద్దన్నారేంటి? హరీష్ రావు గారు వద్దన్నారా? చంద్రశేఖరరావు గారు వద్దన్నారా? ఎవరు వద్దన్నారు 100 కోట్లు పెడతా అంటే? ఎందుకు పెట్టలేదు? ఆయనకి ఏం లేదు, ఆయన పెట్టుబడిదారుడు. కలెక్టర్ పోయి ఆడైనా గోకాపేట్ల 1 ఎకరం 100 కోట్లు. 1 ఎకరం ఎంత? 100 కోట్లు. ఎన్ని ఎకరాలు కొన్నాడు? ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు కొన్నాడు. ఎన్ని? 10 ఎకరాలు కొన్నాడు. అంటే ఎన్ని కోట్లు అయినాయి? 1000 కోట్లు. ఎవరయ్యా పైసలు? లెక్క చెప్పాలి గాంధీ బొమ్మ కాడికి వచ్చి. ఎవరై పైసలు? కలెక్టర్ జీతం 1,00,000. 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి 1 ఎకరం చొప్పున యాడికెళ్ళి కొన్నాడు సార్? నీయేనా పైసలన్నీ? లేకపోతే ఎవరైనా మా సిద్దిపేటలో ఏమన్నా జమ చేసుకొని పెట్టుకున్నావా నీ దగ్గర? లెక్క అడగాలా వద్దా? అడగాలా వద్దా? దాని మెత్తగానట్టు సిద్దిపేట ఎండలు కొట్టి అడగాల బరాబర్ లెక్క. 100 కోట్లకి ఎకరం చొప్పున 1000 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి? ఏం చేసినావు వెంకటరామరెడ్డి అని ఈ చేరేస్తా నుంచి అడగాలి. సిద్దిపేట మౌనంగా వినబడుతుంది. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు భయం గుప్పిట్లో వినబడుతుంది. గెలిచినా అని చెప్పి పోతే మీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు 20 కార్లు వేసుకొని వస్తుండే పాపం. దుబ్బాకల రఘునందన్ ఒక్కని చేసి కొబ్బరికాయ కొడితే శిలాఫలకం మీద రఘునందన్ పేరు వస్తే ఆయనకేదో సిద్దిపేటలో భూకంపం వచ్చినట్టు మా దుబ్బాకకు